ఫ్రెండ్స్, నేమ్ మనం ఎలా ప్రింట్ చేయాలో జావా కోడ్ను ఉపయోగించే ఎక్లిప్స్లో ఇప్పుడు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చేస్తున్నాను. ఎక్లిప్స్ ఓపెన్ చేసి ఫైల్లోకి వెళ్ళి న్యూలోకి వెళ్ళి జావా ప్రాజెక్ట్ క్లిక్ చేస్తే ప్రాజెక్ట్ నేమ్ వస్తుంది. సింపుల్ ఫైల్ నేమ్ print ప్రింట్ నేమ్ ప్రింట్ ప్రాజెక్ట్ నేమ్ ఈజ్ నేమ్ ప్రింట్. ఫినిష్ చేస్తే ప్రాజెక్ట్ ఒకటి క్రియేట్ అవుతుంది. ఫోల్డర్ మీద క్లిక్ చేస్తే ఎస్ఆర్సి సోర్స్ ఫోల్డర్ వస్తుంది. రైట్ క్లిక్ ఇచ్చి న్యూలోకి వెళ్ళి ఈ ప్రాజెక్ట్కి క్లాస్ మీద క్లిక్ చేస్తే మనం క్లాస్ నేమ్ ఇచ్చుకోవాలి. క్లాస్ నేమ్ ఎప్పుడు ఫస్ట్ది క్యాపిటల్ లెటర్స్లో ఉండాలి. మీనింగ్ఫుల్గా ఇచ్చుకున్నాం. NAME print ప్రింట్. ప్రతి క్లాస్కి ప్రాజెక్ట్ నేమ్ కూడా క్లాస్ నేమ్ లేదా ప్యాకేజ్ నేమ్ కూడా ఇచ్చుకోవాలి. ప్యాకేజ్ నేమ్ సింటాక్స్ కామ్ డాట్ కంపెనీ నేమ్ సింపుల్ మా కంపెనీ నేమ్ విజయ్ డాట్ మనం ఏ ఎగ్జాంపుల్ ఇచ్చుకుంటున్నామో ఎగ్జాంపుల్ నేమ్ print ప్రింట్. ప్రతి ఒక్కటి ప్యాకేజ్ నేమ్ ఎప్పుడు స్మాల్ లెటర్స్లో ఉండాలి. ఫినిష్ చేసుకుంటే ఇక్కడ మనకి ప్రాజెక్ట్ ఒకటి క్రియేట్ ఉంది. ఫస్ట్ది ప్యాకేజ్ నేము, తర్వాత క్లాస్ నేమ్తో పబ్లిక్ క్లాస్ నేమ్ ప్రింట్తో ఒకటి క్రియేట్ అవుతుంది. సో మనకి ప్రోగ్రామ్ ఇప్పుడు మెయిన్ మెథడ్ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి మెయిన్ మెథడ్ ఒకటి క్రియేట్ చేసుకోవాలి. PLSI పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ args args వేస్తే మెయిన్ మెథడ్ క్రియేట్ అవుతుంది. మెయిన్ మెథడ్లో మనం ఏం ప్రింట్ చేయాలనుకున్నామో ఆ ప్రింట్ చేయాల్సిన దానికి సింటాక్స్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println. ఈ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ మనం ఏం ప్రింట్ చేయాలనుకున్నామో అది మనం డిస్ప్లే చేసుకోవచ్చు. ఈ స్ట్రింగ్ కాంటెంట్స్ కాబట్టి డబుల్ కోట్స్లో పెట్టుకొని జస్ట్ నేను ఇప్పుడు నేమ్ కాబట్టి మనం ప్రింట్ చేయాలనుకుని జస్ట్ నేమ్ కానీ ఇస్తే అది మనం ప్రింట్ చేసుకో. జస్ట్ అప్లికేషన్ రన్ చేసిన తర్వాత ప్రోగ్రామ్ రన్ చేస్తే ఇక్కడ మనకి కన్సోల్లో విజయ్ డిస్ప్లే అయింది. అది సింపుల్గా మనం నేమ్ డిస్ప్లే చేసుకోవడం సింపుల్ ప్రాజెక్ట్. థ్యాంక్ యూ.